ఫర్టిగేషన్ ప్రెజెంట్లీ డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ తోటే మనం నీటిలో కరిగే ఫర్టిలైజర్స్ని పంపించేసి దాన్ని ఫర్టిగేషన్ అంటాము. ఆ ఫర్టిగేషన్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం జనరల్ పద్ధతితోటే ఫర్టిలైజర్స్ వేసుకున్నట్లయితే, ఉదాహరణకు చూసుకున్నట్లయితే మేమేం చెప్పాము ఇప్పుడు 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజుల తరువాత ఫర్టిలైజర్ వేయాలి. అవును, వేయాలి. ఏ విధంగా వేయాలి? సో పంట దగ్గర, మొక్క మొదల దగ్గర, వేర్ల దగ్గర మనం ఇవి అందించాలి ఫర్టిలైజర్స్. కానీ రైతులు ఏం చేస్తారంటే యూరియా కానీ వేరే ఫర్టిలైజర్స్ పైపాటుగా జస్ట్ భూమి మీద పంట దగ్గర వేస్తూ పోతుంటారు. అదేవిధంగా ఇరిగేషన్ ఇస్తారు. కానీ దానివల్ల కూడా ఆ మొత్తం ఫర్టిలైజర్ దాంట్లో ఉన్న పోషకాలు మొక్కలంటే మన వేర్ల దగ్గర పోవు. ఏమవుతుంది? అవి ఆవిరి అయిపోతుంటాయి, వృధాగా అయిపోతుంటాయి. అదే మీరు డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఇవి ఫర్టిలైజర్ పంపించి ఉంటే అవి ఎక్కువ వేరే దగ్గర పోయి అంటే వృధాగా కాకుండా పంటకు అందుతాయి. కాబట్టి ఫర్టిగేషన్ మనం తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఫర్టిగేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజులు అన్నాము, అది సాధ్యం కాదు. దాన్ని ఒక ఫర్టిగేషన్ షెడ్యూలింగ్ అవసరం ఉంటుంది. ఆ ఫర్టిగేషన్ షెడ్యూలింగ్లో మనకు నీటిలో కరిగే ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అవి తక్కువ మోతాదులు ఉంటాయి. సో దానిది ఒక వ్యవధి ఆఫ్ ఇంటర్వల్ ఆఫ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ మనం తగ్గించి ఫర్టిలైజర్ పంపాలి. దాంట్లో మనం నత్రజనితో పాటు ఈవెన్ భాస్వరం కూడా మనం పంపించవచ్చు, పొటాషియం, అదేవిధంగా మన సూక్ష్మ పోషకాలు కూడా మనం అందజేసుకోవచ్చు ఫర్టిగేషన్ తోటి. చాలా ఒక మంచి టెక్నాలజీ. అయినా కూడా ఒక ప్రాంతాన్ని బట్టి దాని యొక్క షెడ్యూలింగ్ మారుతూ ఉంటుంది.